తిరుమలలో జరుగుతున్న ధార్మిక సదస్సులో తీసుకునే నిర్ణయాలను వెబ్సైట్లో పెట్టకుండా గుప్తంగా ఉంచడం ఆంతర్యం ఏమిటని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి టీటీడీని ప్రశ్నించారు. ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీటీడీకి చెందిన వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు పక్కదారి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. ధార్మిక సదస్సులో ధర్మాచార్యులు వీటిపై టీటీడీని ప్రశ్నించాలని ఆయన కోరారు. తిరుచానూరు హైవే రోడ్లో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన భవన సముదాయాన్ని తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంగా వినియోగించుకుంటున్నారని విమర్శించారు. అయితే ఈ భవనానికి నెలకు 21 లక్షల రూపాయలు ప్రభుత్వానికి చెల్లిస్తామని కోర్టులో రాతపూర్వకంగా తెలిపినా టీటీడీకి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని టీటీడీని నిలదీశారు. తిరుమలలో వేల సంవత్సరాలుగా ఉన్న ప్రాచీన కట్టడమైన పార్వతి మండపాన్ని తొలగించడంపై ఆయన మండిపడ్డారు. తిరుమలలో ఒకవైపు ధార్మిక సదస్సు జరుగుతున్నా మరోవైపు రాజకీయ సదస్సు పాలక పార్టీ నిర్వహించడంపై ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి దమ్ముంటే క్రిస్టియన్ ముస్లిం మిషన్ల నుండి 1 రూపాయి తీసుకుని రాగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో భాజపా నాయకులు అజయ్ కుమార్, వరప్రసాద్, డాక్టర్ శ్రీహర్రావు తదితరులు పాల్గొన్నారు. మీరు తీసుకుంటుంటే నిర్ణయాలన్నీ సమంజసమైతే మీరెందుకు ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలు పొందుపరచట్లేదు? అది ప్రశ్నించండి. మొదటిది, ధార్మిక నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. ధార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి నిధుల్ని దారి మళ్లిస్తున్నారు. మొన్న దాదాపు ఒక 4 నెలల ముందు టీటీడీ నిధుల నుంచి 1% బడ్జెట్ నుంచి 1% తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి కేటాయించాలని చెప్పి ధర్మకర్తల మండలం నిర్ణయం తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఆ రోజు ఆందోళనకు పిలుపునిచ్చిన కారణంగా విశ్వ హిందూ పరిషత్ అల్టిమేటం ఇచ్చిన తర్వాత దాన్ని కరికాల వల్వన్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ వారు ఆ ప్రతిపాదనని వెనక్కి తీసుకోవడం జరిగింది. 1% అంటే ఏడాదికి 50 కోట్ల రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్కి ధార్మిక సంస్థ నిధులు. ఈ ప్రభుత్వానికి ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ 1 రూపాయి అయినా ఖర్చు పెట్టే గల ధైర్యం ఉందా? అలాంటప్పుడు ధార్మిక క్షేత్రం మీద ఎందుకు కన్నేశారో ఒకసారి ధర్మాచార్యులు ప్రశ్నించాలి. ధార్మిక సదస్సు 2016లో జరిగింది. 8 సంవత్సరాల పాటు ఎందుకు ధార్మిక సదస్సును నిర్వహించలేదో టీటీడీ యాజమాన్యం, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి. 8 సంవత్సరాల పాటు టీటీడీలు తిరుమల తిరుపతి దేవస్థానంలో కైంకర్యాల్లో కానీ ఇతర విషయాల్లో లోపాలు జరగలేదా? ఆ లోపాలను సరిదిద్దేటువంటి ప్రక్రియ ధార్మిక సదస్సు ద్వారా స్వామీజీల యొక్క సూచనలు ఏం చేస్తున్నారో అనేటువంటిది ప్రశ్నిస్తుంది.